ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. విద్యార్థి మణికంఠ మృతితో విద్యార్థులు భగ్గుమన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఏయూ పరిపాలన భవన్లోకి దూసుకెళ్లారు. వీసీ రాజశేఖర్ ఛాంబర్ను ముట్టడించారు. వర్సిటీలో కనీస వసతులు కల్పించాలని, వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. మీ క్యారియర్ని నాశనం చేసుకోకండి, పోలీసు వారితో సహకరించండి సార్. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లిఖితపూర్వకంగా సామరస్యంగా పరిశీలించుకోవాలి తప్పించి ఇటువంటి. మరోవైపు ఏయూలో ఆందోళనపై స్పందించారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఫిట్స్తోనే విద్యార్థి చనిపోయారని, దీనిపై కమిటీ వేస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వీసీలను నియమిస్తున్నామన్నారు. అన్ని వర్సిటీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఏయూను టాప్ 100 వర్సిటీల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామన్నారు లోకేష్. రాజకీయాల కోసం విద్యార్థులు ఆందోళన చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారకపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష. తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం. రిపోర్ట్ 100 రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని గౌరవ సభ్యులు